నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను మాణిక్. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్కు గట్టిగా 2 వారాల సమయం ఉంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ప్రస్తావిస్తున్న అంశాలు కాస్త ఆశ్చర్యకరమైన రీతిలో ఉన్నాయి. ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనను తిరిగి సీఎంను చేస్తే తను చేసేదేంటో సూటిగా చెప్పలేకపోతున్నారు. ఎంతసేపు జగన్ పెట్టిన పథకాలను కొనసాగిస్తారంటూ చంద్రబాబు నాయుడు చెబుతున్నారు తప్ప తన మార్కు పాలన తెస్తారంటూ చెప్పుకునే ధైర్యమే చంద్రబాబులో లేదు. నేను మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, ఏ సంక్షేమ కార్యక్రమాలు తీయను. ఒకవైపు జగన్ అమలు పెట్టిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం పరిస్థితి దివాలా దశకు చేరుకుందని, ఏపీ శ్రీలంక అయిపోతుందంటూ 2-3 ఏళ్ల నుంచి కుక్క పెడుతూ ఏడుస్తోంది పచ్చ బ్యాచ్. అయితే ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు ఇస్తున్న సంక్షేమ హామీలు జగన్కు 3-4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, స్కూలుకి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు, ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు నెలకివ్వడం, ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత ప్రయాణ సౌకర్యం. జగన్ 5,000 రూపాయలను ప్రజల ఖాతాలో వేస్తున్న చోట తెలుగుదేశం హామీలు 15 నుంచి 20,000 వరకు ఉన్నాయి. ఎలాగూ అమలు చేసే హామీలు కాదన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఏడాపెడా హామీలను గుప్పిస్తున్నారు. మరి జగన్ ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందనే బ్యాచ్కు చంద్రబాబు ఇస్తున్న హామీల విషయంలో ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు. జగన్ సంక్షేమం తప్పు అయితే అందుకు 3-4 రెట్లు ఎక్కువ డబ్బులు ఇస్తారంటున్న చంద్రబాబును ఎలా సమర్థిస్తారు? ఇక చంద్రబాబు సంపదను సృష్టిస్తారంటూ కూడా పచ్చ బ్యాచ్ ఒక వాదనను లేవదీస్తోంది. సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తిని సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళ కోసం ఖర్చు పెడతా. అయితే చంద్రబాబు సృష్టించిన సంపద ఏపాటిదో 2014 నుంచి 2019 మధ్యన అంతా చూశారు. ఆయన సృష్టించిన సంపద పచ్చ చొక్కాల జేబుల్లో తప్ప మరో చోట కాదు. 2019లో అధికారం దిగిపోయే నాటికి ఖజానాలో 50 కోట్ల రూపాయల డబ్బు కూడా లేదని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బాహాటంగా ప్రకటించారు. అయిన కాడికి అప్పులు చేశారు అప్పట్లోనే. అలా చేసిన అప్పులను కూడా జన్మభూమి కమిటీలు, నీరు చెట్టు అంటూ పచ్చ కాంట్రాక్టర్ల జేబులోనే నింపారు. జనాలకు తోఫాలు, పండగ కానుకలు అంటూ ముష్టి విధిల్చారు. మరి ఆ పాలనను తిరిగి తెస్తానంటూ చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదు. అందుకే జగన్ అమల్లో పెట్టిన సంక్షేమ పథకాలను ఏడాపెడా కొనసాగిస్తానంటూ ఆయన ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. వాలంటీర్ల విషయంలో ఇన్నాళ్ళు అడ్డగోలుగా చండాలపు మాటలు మాట్లాడి ఇప్పుడేమో వారికి జీతాలు పెంచుతారట. జన్మభూమి కమిటీలను తిరిగి తెస్తారంటూ చెప్పుకునే ధైర్యం లేదు. దీంతో జగన్ పెట్టిన వ్యవస్థను కొనసాగిస్తారంటూ చెప్పుకోవాల్సి వస్తోంది. ఇక భవిష్యత్తు గ్యారంటీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పథకాలను కాపీ కొట్టి ఏవేవో హామీలు ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు గాలిమూటలనే సంగతి ఏపీ ప్రజలకు తెలియంది కాదు. ఇప్పటికే చంద్రబాబును వారు బాగా అర్థం చేసుకున్నారు. అందుకే గత ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం చేశారు. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. ఇప్పుడు చంద్రబాబు కొత్త గారడీలు చేసిన ఉపయోగం అయితే ఉండేలా లేదు. ఇక పొత్తులను పెట్టుకున్నాం, ఓట్లేయండి అని ఒకవైపు అడుక్కుంటున్నారు. ఆ పొత్తుల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉండేలా ఉంది. జనసేనతో పొత్తుతో ప్రయోజనం ఉండేలా లేదు. ఇక బీజేపీతో పొత్తు వల్ల భారీగా ఓట్లకు చిల్లు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏతావాత తెలుగుదేశం పార్టీకి మిగిలిన అస్త్రం షర్మిల. షర్మిలకు జగన్ అన్యాయం చేసేశాడని, అందుకుగాను అతడిని మళ్లీ ఎన్నుకోకూడదంటూ తెలుగుదేశం పార్టీ బృందం వాదిస్తూ ఉంది. సోషల్ మీడియాలో చూసినా తెలుగుదేశం టీ కొట్టు వాదనలు అయినా షర్మిలే బ్రహ్మాస్త్రంగా మారింది. ఆమె సంగతి సరే, ఆమె మాట్లాడుతుంటేనే జనాలు నవ్వుకుంటూ ఉన్నారు. తెలంగాణలో ఆమె చాలా మాట్లాడారు. ప్రహసనంగా అక్కడ రాజకీయ బిచాని ఎత్తేసి ఏపీలో తేలారు. షర్మిలకు జగన్ అన్యాయం చేశాడని, షర్మిల చీర రంగు గురించి జగన్ కామెంట్ చేశాడని, ఇలాంటి లేఖి వాదనతో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం స్పందిస్తూ ఉంది. ఇలా ఎంతకు దిగజారవచ్చో అంతకు 10 రెట్లు కిందకు దిగజారి తెలుగుదేశం పార్టీ తన ప్రయత్నాలు చేస్తూ ఉంది. వాళ్ళ ఆస్తుల పంపకాలేంటి, వాళ్ళ మధ్య వీళ్ళు మాట్లాడుకోవడం ఏంటి నేను అడుగుతున్నా. మనం చూశాను, ఆవిడేదో పసుపు చీర కట్టుకునింది, అది కంప్లైంట్. ఆయన భార్య కూడా పసుపు గౌన్ వేసుకునింది.
జగన్మోహన్ రెడ్డి భార్య పసుపు గౌన్ వేసుకుని అంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీయే. రేపు ఎల్లుండో ఆవిడ కూడా కట్టి. చెల్లెలు పట్టణం ఎవరన్నా చూస్తారా? రంగుల్ని ఏమన్నా అంటావా? పచ్చదనం గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం మానేస్తావా? పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూలని దేవుడి మెడలో దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తావా? అరే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి? ఇది దిగజారుడి వ్యక్తి. చూడండి, నా ఇంట్లో చంద్రబాబు గారి భార్య సతీమణి అన్నాడు, నా భార్యను అన్నాడు, నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు. ఈ రోజు అన్ని దిగజారిపోయి తనతో తోపుట్టిన చెల్లెలను తిడతా ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారి చెల్లి ఆయన కూతురు గారిని తిడతా ఉన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసును గత ఎన్నికల సమయంలో కూడా టీడీపీ అయినకాడికి వాడుకుంది. వివేకను జగనే హత్య చేయించాడని, సానుభూతి కోసం ఆ పని చేయించాడంటూ అప్పుడు పోలింగ్కు నెల ముందు నుంచి తెలుగుదేశం పార్టీ వర్గాలు విపరీతంగా ప్రచారం చేసుకున్నాయి. ఆ నెల రోజులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ కేసును భ్రష్టు పట్టించడంలో తెలుగుదేశం విజయవంతమైంది. అయితే అప్పుడు టీడీపీకి దక్కింది 23 సీట్లే. ఇప్పుడు తాము ఏం చేస్తామో ఏం చేయగలమో చెప్పుకోలేక జగన్ బాటనే అనుసరిస్తానంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉండడంతో పచ్చ బ్యాచ్ పరువు పోతుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి షర్మిలను నమ్ముకుని టీడీపీ పోలింగ్కు పక్షం రోజుల ముందు కూడా ఆమె జపం చేస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీ దీనావస్థకు ప్రతీక. నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, ఏ సంక్షేమ కార్యక్రమాలు తీయను.